ఏలూరు జిల్లా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ సమాజానికి మంచి వైద్యులను అందిస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఆశ్రమ మెడికల్ కాలేజీలో కాలేజీ వ్యవస్థాపకులు గోకరాజు, గంగరాజు, ఆశ్రమ కాలేజీ డైరెక్టర్ రతీదేవి సారథ్యంలో వైద్య విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారని మంత్రి అన్నారు. జర్నలిస్టులకు అందించే హెల్త్ కార్డులు మొక్కుబడిగా కాకుండా వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆశ్రమ కాలేజీ యాజమాన్యాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. మా చైర్మన్ గారు అప్పుడు ఇవ్వడం జరిగింది. 2018లో మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత పెద్దలైనటువంటి శ్రీ కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా వేదికపైకి ఆహ్వానిస్తూ తమ సందేశాన్ని మాతో పంచుకోమని కోరుతున్నాం. కాలేజీకి హెల్త్ సెక్టర్లోనే ఒక మంచి బ్రాండ్ ఉన్న కాలేజ్. మరి వారు మా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ హెల్త్ కార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తామని నేను ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్కి ఒక ప్రత్యేక పాత్ర ఉన్న విషయం మనందరం కూడా సమాజం మొత్తం కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఎందుకంటే ప్రజలకి సమాచారాన్ని తెలియజేయటమే కాకుండా సమాజంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి కానివ్వండి, ప్రభుత్వాలు లేదా రాజకీయ పక్షాలు చేసే అసంబద్ధ నిర్ణయాలు కానివ్వండి, వాటన్నిటినీ ప్రజలకి చేరుస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వారి కృషి అమోఘం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మన కూటమి ఎన్డీఏ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి వారి మనసులో జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆశ్రమం హాస్పిటల్ తరఫున మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మ్యాక్సిమం హెల్త్ కార్డులు అంటే ఊరికనే అది మొక్కుబడి కార్డు కాకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పూర్తిగా మేలు జరగాలని జరిగే విధంగా యాజమాన్యం మరి తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మా చైర్మన్ గారు గోకరాజు, గంగరాజు గారు, ఇది నేను పుట్టినటువంటి జిల్లా, ఈ జిల్లాకి నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వారు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి ఆరోగ్య పథకాలు ప్రారంభించి అనేక విధాలుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.